ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ పిల్లల్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఓపిక వింటూ ఉన్నారు తండ్రి. ఈ సమయాన్ని మీరిచ్చినారు. ఈ సమయంలో చివరి మాట బోధించబోతున్న సహాయం చేయండి. ఎందుకు సహాయం అంటే, ఇప్పటికే విని అలసిపోయిన నీ పిల్లలకు వారి వినికిడిలో నీ మాటలు చేరాలి. కృప చూపమని ఇప్పటి వరకు చెప్పిన మాటలు బట్టి నేను స్తుతిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సైకాలజీ చెప్పేవాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. విన్నారా? ఒక వ్యక్తికి ఎంతసేపు చెప్తే వింటాడు. ఒక వ్యక్తి ఎంతసేపు వింటాడు? 20 నిమిషాల కంటే ఎక్కువ వినడు. విన్నారా? 20 నిమిషాల కంటే ఎవరు ఎక్కువగా వినరు. అతడు సూపర్ కంప్యూటర్ కంటే గొప్ప కంప్యూటర్ అని చెప్పుకోవడమే తప్ప అంత ఏకాగ్రత మనకు చెప్పండి లేదు. ఇప్పుడు మొబైల్తో రికార్డ్ చేస్తున్నాం, అది ఇంకో గంట సేపు అయినా రికార్డ్ అవుతుంది, కానీ మనకు రికార్డు కాదు. ఎందుకంటే మనం అందరము నియంత్రించబడ్డ వాళ్ళం. చెప్పండి దేంతోని? మనకు మనమే నియంత్రించుకున్నాం. మరి ఈ సమయంలో 7వ మాట దాకా వచ్చాం. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుండి 49 వరకు. లూకా సువార్త 23వ అధ్యాయం 44 నుండి. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. చివరి మాట కాబట్టి, యేసు ప్రభువు వారు ఈ లోకంలో బ్రతికిన తర్వాత శిలువపైన మరణించిన సమయానికి, విన్నారా? శిలువపైన మరణించే సమయానికి చివరి మాట కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని ఇదే మొదటి మాట అన్నట్టుగా మీరు వినండి. అప్పుడు మధ్యాహ్నము 3 గంటలాయను. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృష్టుడాయను. గర్భాలయపు తెర నడిమి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడైనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు పలికిన చివరి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఇప్పుడు మనము పరిశుద్ధుల ఆత్మను పరిశుద్ధుల చేతిలో ఉన్నది. మనము మన స్వాధీనంలోనే ఉన్నాం. అంతేనే కాదా? మనం ఎవరి స్వాధీనంలో ఉన్నాం? మన స్వాధీనంలో ఉన్నాం. హిప్నోటిజం అంటే మీకు తెలుసా? హిప్నోటిజం అని, అబ్రకాదబ్రా, నా వైపే చూడు, ఇవి లేదా నిన్న? హిప్నటిజం అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో వాడి ఆధీనంలోకి మనం వెళ్ళిపోతాం. వాడు కుక్కలా నడవమంటే కుక్కలా నడుస్తాం, మరి బొర్రమంటే బొరుతాం, నిలబడమంటే నిలబడతాం, దూకమంటే దూకుతాం. ఎప్పుడు మనము అతనికి సమర్పించుకున్నప్పుడు, అంటే మనము అతన్ని అంగీకరించినప్పుడు, అంటే అతడు చెప్పిన సజెషన్స్, అతడు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. సినిమాలో చూపించినట్టుగా చెప్పు నాది కేచుడు అనగానే జరగదు. అది సుత్తి, అది అట్లా జరగదు. ఎప్పుడైనా మనము ఓన్ సబ్మిట్, అంటే దాన్ని ఏమంటారు తెలుగులో, మనకు మనమే అంగీకరించినప్పుడు, ఏం కాదు నీకు నేను అంగీకరిస్తున్నాను అన్నప్పుడు మాత్రము హిప్నటిజం చేసే వ్యక్తి వాడి మాటను మనం వింటాము, వాడు ఏం చెప్తే చేస్తాం. అంతకు మించి ప్రతిసారి మనమే మన కంట్రోల్లో ఉంటాం. మన ఆత్మ, మన శరీరము పూర్తిగా మన స్వాధీనంలోనే ఉంటుంది, ఉండాలి. అయితే ఎప్పుడైతే ఈ లోకాన్ని మనం వదిలేసి వెళ్తామో మనము దేవుని చేతిలో వెళ్ళిపోతాం. మన ఆత్మ దేవుని చేతిలో వెళ్ళిపోవాలి. ఇది రూల్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసు ప్రభువారు పలికిన చివరి మాట. యేసు ప్రభువారు తన ఆత్మను అప్పగించడానికి మరి ఒక నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన వాడు తన తండ్రికి తన ఆత్మను అప్పగించేశాడు. 3 గంటల సమయంలో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా 3 గంటలు అవుతుంది. మరి దేవాలయపు తెర 2గా చినిగింది. మరి మీ అందరికీ తెలిసినదే, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోకి కేవలం యాజకులు మాత్రమే పోయే స్థలము. అప్పుడు ఎప్పుడైతే యాజకులు మాత్రమే పోయే స్థలమునకు ఎప్పుడైతే దేవాలయపు తెర 2గా చినిగినదో, దేవాలయపు తెర చిరగగానే
ఇక అందరికీ ప్రవేశం దొరికింది. ఇప్పుడు డైరెక్ట్ మనము దేవునితో మాట్లాడడానికి వీలుంది. దేవునితో మనకు డైరెక్ట్ కాంటాక్ట్. ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఎవరి ప్రోత్సాహం మనకు అవసరం లేదు. ప్రతి ఒక్కరు మీ తండ్రి అయిన దేవునితో మీరు మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేయొచ్చు. మీ ప్రార్థనకు దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. నేను ప్రతిసారి నేను నమ్మేది ఏంటంటే, నేను నమ్మేదైనా బైబిల్ చెప్పేదైనా, మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు అవి కలిగి ఉన్నవని చెప్పండి, నమ్ముడి. మీరు కలిగి ఉన్నవని ఎప్పుడు నమ్ముతారో మీకు అది అనుగ్రహించబడుతుంది. ఒక చిన్న పాప గురించి చదివాను నేను ఒక పుస్తకంలో. ఆ ఇంటి ముందు ఒక కొండ ఉండేదంట. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ కొండ కూడా వెళ్ళి సముద్రంలో పడుతుందనగానే ఆ చిన్న పాప రోజు ప్రార్థన చేసేదట, ప్రభు ఆ కొండ మా ఇంటి నుండి పక్కకు వెళ్ళిపోవాలి. ఆ కొండ ఉండడం వల్ల గాలి సరిగా వస్తలేదు, వెళ్ళిపోవాలి అనేసరికి తల్లి చూసి నవ్వేదట. కొండ ఏంటి, కొండ మొత్తం పక్కకి వెళ్ళేది ఏంటని. కానీ ఏదో ఒక టైంలో గవర్నమెంట్ ఒక ఆర్డర్ తీసుకొచ్చింది, ఒక రోడ్డు వేద్దామని అనుకుంది, ఆ కొండను మొత్తం పగలగొట్టేసింది. ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అంటే ఏంటి అండి? జూబ్లీ హిల్స్ అనేది కొండ కాదా? బంజారా హిల్స్ అంటే కొండ కాదా? ఋషికొండ వైజాగ్లో అది కొండ కాదా? కొండను మొత్తం పగలగొట్టి బిల్డింగ్స్ కట్టారు. మన ప్రముఖమైన సినిమా హీరోస్ అందరూ ఉండేది జూబ్లీ హిల్స్లో. అవన్నీ ఏంటిది? ఒకప్పుడు కొండ, ఇప్పుడు అక్కడికి మొత్తం కొండే కనబడదు. రాపల్లి కోట అని ఉంటుంది ఇక్కడ సూరారం దగ్గర. నేను అనుకున్నాను కదా అక్కడ పోయిన తర్వాత రాపల్లి కోటకు పోయినా, రాపల్లి కోట ఏంటిదని అడుగుతున్నాను అక్కడికి వెళ్ళి. అక్కడ నేను ఈ మధ్యలో ఒక పెళ్లికి వెళ్ళాను. కోట ఏది అంటే వాళ్ళు చెప్తున్నారు, ఒక గుడిసె చూపించారు, ఇదే కోట అన్నారు. ఇది కోట తీరు లేదు కదండి, ఇది ఒకప్పుడు కోట, ఇప్పుడు లేదు. దేవుని పిల్లలముగా గతించిన కాలాలు గతిస్తూ ఉంటే కొన్ని శిథిలమైపోతూ ఉంటాయి. అయితే మన శరీరము శిథిలమైపోతుంది, కానీ మన ఆత్మకు చావు లేదు. మన ఆత్మను దేవుని రాజ్యంలో ప్రవేశింపజేయాలి అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశింపబెట్టాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుడు మనతో నన్ను విశ్వసించాలి. యేసు ప్రభు కదా తను చివరిగా పలుకుతూ నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అని ప్రార్థన చేసినట్టుగా మనం కూడా నా ఆత్మ నీ చేతిలో ఉంది, నీ చేతికే నేను అప్పగిస్తానని ఎల్లప్పుడూ మన మనసులో అది ఉంచుకోవాలి. మనము చనిపోయినామనుకోండి, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుందని నమ్మాలి. అందుకే యేసు ప్రభు వారు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు శతాధిపతి చూశాడట. చూసి ఇతడు నీతిమంతుడని దేవుణ్ణి మహిమపరచాడు. ప్రభు వారి మరణం ద్వారా అక్కడ మహిమపరచబడ్డాడు. మరి నీ మరణం ద్వారా కూడా దేవుడు మహిమపరచబడాలి. ఆమెనండి, నీ బ్రతుకు ద్వారా దేవుడికి మహిమ రావాలి అంటే నీవు ఎలా బ్రతకాలి? యేసు ప్రభులాగా బ్రతకాలి. యేసు ప్రభులాగా బ్రతకాలంటే యేసు ప్రభు ఎలా ఉన్నాడో, యేసు ప్రభు ఎలా మాట్లాడాడో, యేసు ప్రభు ఎలా సహించాడో అలా సహించాలి. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన నింద వేయబడ్డవాడుగా ఉన్నాను, వ్యసనక్రాంతుడుగానే ఉండను, ఆయన బదులు పలికేంత శక్తి ఉన్నా బదులు పలకలేదు. అంత శక్తి మనకు దేవుడు దయచేయను గాక. ఎప్పుడైనా బదులు చెప్పడం గొప్పతనం అనుకుంటారు, కాదు. బదులు చెప్పడం గొప్పతనం కాదు, సహించడం గొప్పతనం, భరించడం గొప్పతనం. బలవంతులు భరిస్తారు, సహించని వాడు వదిలిపెడతాడు. కాబట్టి మనకు సహనం ఎక్కువగా ఉంటే మనం దేన్నైనా చెప్పండి భరిస్తాం. మాటలైనా భరిస్తాము, ఎంత కోపానైనా భరిస్తాం. మనం కొంత శక్తి లేదు కాబట్టి, మనము శక్తిహీనం కాబట్టి చూడటానికి కండలు ఉన్నాయి కానీ లోపల ఏమి లేదు కాబట్టి ఏమన్నా పడలేము, ఏమన్నా ఊరుకోలేము. ఎప్పుడైతే నీవు ఎంతగా సహనాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీవు బలవంతుడవు. యేసు ప్రభు కంటే బలవంతులు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకైనా బలవంతుడు? ఆయన కొండనెత్తిందని కాదు, ఆయన సహించిండు కాబట్టి ఆయన బలవంతుడు. యేసు ప్రభు జీవితం నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? యేసు ప్రభు పలికిన 7 మాటల నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక సేనాధిపతి ఆయన మరణం బట్టి దేవుని మహిమపరిచాడు. నా బ్రతుకుని బట్టి దేవునికి మహిమ కలగాలి. ఆమెనండి, నీ మాటను బట్టి దేవుడు మహిమపరచబడాలి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి.